హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్. ఈరోజు క్లాస్లో మనం ఒక మంచి క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ సీటింగ్ అరేంజ్మెంట్ పైన వీడియోస్ చేయండి అని. ఆల్మోస్ట్ నేను యూట్యూబ్లోనే సీటింగ్ అరేంజ్మెంట్లో చాలా వీడియోస్ పెట్టాను. ఐ థింక్ 10-12 వీడియోస్ పెట్టాను, బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు పెట్టాను. ఈ వీడియో కింద నేను ఒక లింక్ ఇస్తాను సీటింగ్ అరేంజ్మెంట్ది. 2016లో పోస్ట్ చేసిన వీడియో అది. ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 1 మిలియన్ వ్యూస్ అయ్యాయి దానికి. సీటింగ్ అరేంజ్మెంట్లో టిపికల్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఆ క్వశ్చన్ మీకు ఇమ్మెన్స్లీ బెనిఫిషియల్, చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఒకసారి మీరు అది కూడా చూసుకోండి. అయితే ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు నేను సింపుల్గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. సీటింగ్ అరేంజ్మెంట్ ఆర్ పజిల్ గురించి. జనరల్గా ఈ సీటింగ్ అరేంజ్మెంట్ ఆర్ పజిల్ని మనం 4 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. బేసిక్, మోడరేట్, అడ్వాన్స్డ్ అండ్ వెరీ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్. జనరల్గా ఈ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్ క్వశ్చన్స్ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతాడు. బ్యాంక్ ఎగ్జామ్స్ ఆర్ ఆ ఎగ్జామ్ లాగా ఉన్న రిలేటెడ్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఓకే, అవి కూడా ఎలా ఉంటాయి? ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ 2 చాప్టర్స్ నుంచే వస్తాయి. నవడేస్ ఈవెన్ ఎస్ఐ ఎగ్జామ్లో కూడా, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో కూడా ఇంతకుముందు పజిల్ సీటింగ్ అరేంజ్మెంట్ చాలా సింపుల్గా ఇచ్చేవాడు, ఇప్పుడు బాగా అడ్వాన్స్డ్గా ఇస్తున్నాడు. అందుకే మనం ఏం చేద్దామంటే, మీకు ఈ 4 కేటగిరీలలో ప్రిలిమ్స్లో ఏది వస్తాయి, మెయిన్స్లో ఏది వస్తాయి, ముందు మనకు ఒక క్లారిటీ ఉండాలి. ప్రిలిమ్స్లో మనకి బేసిక్ అండ్ మోడరేట్ ప్రిలిమ్స్లో వస్తాయి. తర్వాత అడ్వాన్స్డ్ అండ్ వెరీ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ మెయిన్స్లో వస్తాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసే క్వశ్చన్ మోడరేట్ లెవెల్ క్వశ్చన్, ప్రిలిమ్స్ లెవెల్ వరకే బాగుంటుంది. మెయిన్స్లో అంటే కొన్ని ఎగ్జామ్స్లో, ఇప్పుడు మీరు సపోజ్ క్లరికల్ ఎగ్జామ్స్ తీసుకోండి, అందులో ఇది మెయిన్స్లో అడుగుతాడు. ఓకేనా? ఎనీవే, మీరు అడ్వాన్స్డ్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్కి వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఇలాంటి క్వశ్చన్స్ చేయాలి. దీనికన్నా ముందు సీటింగ్ అరేంజ్మెంట్ బేసిక్స్ మీద ఒక ఐడియా ఉండాలి మీకు. ఓకేనా? రైట్, లెట్ us స్టార్ట్ ది క్వశ్చన్. అయితే మీరు ఏం చేయండి అంటే, వీడియో ఒకసారి పాజ్ చేసుకొని క్వశ్చన్ అంతా ఒకసారి చదవండి. ఆల్రైట్, దాని తర్వాత స్టార్ట్ చేసుకోండి. ఏమి ఇచ్చాడు చూడండి క్వశ్చన్లో. కొంచెం స్పేస్ మేనేజ్మెంట్ చేసుకుందాం, నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే, ఎలా ఉంది క్వశ్చన్? ఫస్ట్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూడండి, దెన్ ఆఫ్టర్ దట్ విల్ గో ఫర్ ద క్లూస్. బేసిక్ ఏమి ఇచ్చాడు చూడండి, 7 పర్సన్స్ ఇచ్చాడు మనకి. ఓకేనా? 7 persons ABCDEF and G are seated around a circle facing the center. ఇక్కడ వరకు క్వశ్చన్ చాలా క్లియర్గా ఉంది, డైరెక్ట్గా ఉంది. కానీ దాని తర్వాత చూడండి, తర్వాత దేర్ ఆర్ ఎక్స్ నెంబర్ ఆఫ్ చైర్స్ అరౌండ్ ద సర్కిల్, అవుట్ ఆఫ్ విచ్ సమ్ ఆర్ వేకెంట్ అండ్ ద రెస్ట్ ఆర్ ఆక్యుపైడ్ బై దీస్ 7 persons. మంచి ఇన్ఫర్మేషన్ అయ్యా. నవడేస్ చాలా ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఈ క్వశ్చన్స్ మనం ఏమంటామంటే అన్సర్టన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ అన్సర్టన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్. ఇక్కడ పర్సన్స్ సర్టన్ నెంబర్ ఇచ్చాడు, కానీ ప్లేసెస్ అన్సర్టన్ ఇచ్చాడు. వాడు ఇచ్చింది ఏంటంటే, ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ చుట్టూ కొన్ని చైర్స్ ఉన్నాయి, ఆ నెంబర్ కూడా వాడు ఇవ్వలేదు, అది కూడా మనమే కనుక్కోవాలి. ఆ ఉన్న చైర్స్లో 7 members 7 చైర్స్ని ఆక్యుపై చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, ఈ క్లూస్ ప్రకారంగా ఇచ్చాడు. మనం ఇప్పుడు ఆ 7 మెంబర్స్ని ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి సర్కిల్ చుట్టూ అనేది మనం చెయ్యాలి. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ చేయాలంటే ముందు బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎనీవే, నేను మీకు క్లియర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ ఒక బిగినర్ కూడా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. కొంచెం బాగా ఫోకస్ చేసి వినండి. మరి ఎలా స్టార్ట్ చేద్దాం? ఒక సర్కిల్ తీసుకోండి. ఆల్రైట్, సో ఐఎమ్ టేకింగ్ 1 circle హియర్. ఇలా తీసుకోండి. ఫైన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, షాల్ వి టేక్ ఇట్ లిటిల్ హియర్. కొంచెం జరుపుకోండి దీన్ని. ఓకే, జస్ట్ రైట్, ఇనఫ్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. F sits third to the left of A. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఇందులో ఎలాంటి కన్ఫ్యూషన్ లేదు, డైరెక్ట్గా చార్ట్లో మనం తీసుకోవాలి. ఎలా? F sits third to the left of A. సపోజ్ ఇది A అనుకోండి, ఏదో ఒక ప్లేస్లో తీసుకోవచ్చు మనం ఆర్బిటరీగా. A is facing center. వెరీ వెరీ ఇంపార్టెంట్, బేసిక్లోనే చూసుకోవాలి అది. ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్. అడ్వాంటేజ్ ఉంది మనకి. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటారు. అన్నిటికీ నేను ఇప్పుడు ఒక లింక్ నేను చెప్పాను కదా, అది క్లిక్ చేయండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, అయితే దీని తర్వాత ఇక్కడ ఏంటి, F sits third to the left of A. A ఇన్సైడ్ చూస్తున్నాడు, ఇది రైట్, ఇది లెఫ్ట్. F ఎక్కడ ఉండాలి? థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ A. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ప్లేస్లో నేను Fని ప్లేస్ చేస్తున్నాను. సింపుల్. ఆ తర్వాత నేను ఇచ్చాడు చూడండి, F sits third to the left of A and is 4 chairs away from C.
ఎవరు 4 చైర్స్ అవే ఫ్రమ్ సి? ఎఫ్. ఎఫ్ ఏ కాదు, సెంటెన్స్ కరెక్ట్ గా చదువుకోవాలి. F sits third to the left of A and is 4 chairs away from C. అంటే F is 4 chairs away from C. మళ్ళీ ఇక్కడ ఒక కన్ఫ్యూషన్ వస్తుంది. F is 4 chairs away from C అంటే F కు C కి మధ్యలో 4 chairs ఉండాలా, 3 chairs ఉండాలా? చెప్పండి ఒకసారి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. F is 4 chairs away from C అంటే F కు C కి మధ్యలో 3 chairs ఉండాలి, 4 కాదు. వాడు 4 chairs దూరంలో ఉన్నాడు అంటే 4th chair లో ఉండాలి. మళ్ళీ ఇంకో కన్ఫ్యూషన్ ఏంటంటే F is 4 chairs away from C, కానీ C అనేవాడు F కి రైట్ సైడ్ లో ఉండాలా, లెఫ్ట్ సైడ్ లో ఉండాలా? అదేమి ఇవ్వలేదు. ఈక్వల్ పాసిబిలిటీ ఉంటుంది. జనరల్ గా అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఎలా చేస్తామంటే ఒక పాసిబిలిటీతో మొదలు పెడదాం, పెట్టేసి అవసరం అనుకుంటే ఇంకో పాసిబిలిటీ తీసుకోవాలి. కానీ ఈ క్వశ్చన్ సెకండ్ పాసిబిలిటీకి వెళ్ళాల్సినంత డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్న క్వశ్చన్ కాదు. మనం మాక్సిమం ఎలా ట్రై చేయాలి, ఒక్క అరేంజ్మెంట్ తోనే క్లోజ్ చేద్దాం. ఇక ఇన్ఎవిటబుల్ తప్పదు అనుకుంటే సెకండ్ అరేంజ్మెంట్ కి వెళ్ళొచ్చు. ఓకేనా? ఇంక ఇప్పుడు చూడండి, ఎఫ్ ఇస్ ఏం ఇచ్చాడు వాడు? 4 chairs అవే ఫ్రమ్ సి అంటే రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ కావచ్చు. ఇప్పుడు లెఫ్ట్ అనుకోండి, 1 2 3 4. ఈ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? మస్ట్ బి గివెన్ టు సి. కానీ ఇది ఎంత పాసిబిలిటీ ఉందో రైట్ కూడా అంతే పాసిబిలిటీ ఉంది. అంటే 1 2 3 4 ఈ ప్లేస్ కూడా సిది కావచ్చు. కానీ నెక్స్ట్ సెంటెన్స్ లోనే వాడు క్లారిటీ ఇచ్చాడు చూడండి. ఏంటి? ఏ ఈస్ నాట్ ద నైబర్ ఆఫ్ సి. అంటే మీరు ఒకవేళ సిని ఇక్కడ పెడితే ఏసి ఇద్దరు నైబర్స్ అవుతారు. ఏ ఈస్ నాట్ ద నైబర్ ఆఫ్ సి అన్నాడు కాబట్టి సికి ఇక్కడ ప్లేస్ లేదు. ఇక మిగిలిపోయిన ప్లేస్ ఏంటి? డెఫినెట్ గా ఇక్కడే ఉండాలి. ఇది కన్ఫర్మ్డ్ అనమాట. అంటే సిఎఫ్ఏ ముగ్గురు ప్లేస్ మనకు చార్ట్ లో కన్ఫర్మ్ అయిపోయింది. రైట్. తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. The number of seats between A and B when counted from the left of B equal to the number of seats between A and E when counted from the left of E. ఎంత మంచి ఇన్ఫర్మేషన్ చూడండి. మీకు ఇది ప్రాక్టీస్లో వస్తుంది అనమాట. ఒక్కసారి మీరు దాని ఇన్ఫర్మేషన్ని చదువుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం వెళ్ళొద్దయ్యా. మీరు ఎలా ఉండాలంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారి చదివినప్పుడే మొత్తం మనకు మైండ్లోకి వెళ్ళాలి. అనాలిసిస్ అనేది అక్కడే జరగాలి. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు చూడండి, చాలా క్లియర్గా ఏకు బికి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో బికు ఈకి మధ్యలో కూడా అంతమంది ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? బికి లెఫ్ట్ కౌంట్ చేసినప్పుడు ఏకి బికి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో ఈ నుంచి లెఫ్ట్ కౌంట్ చేసినప్పుడు బికి ఈకి మధ్యలో అంతమందే ఉండాలి. అర్థమైంది కండిషన్? ఇక్కడ నేను ఇక్కడ రాస్తాను చూడండి, మీకు ఈజీ అవుతుంది. ఇలా రాస్తాను. ఇలా బి నుంచి కౌంట్ చేసినప్పుడు ఏకు బికి మధ్యలో ఇక్కడ ఎంతమంది అయితే ఉంటారో ఈ నుంచి కౌంట్ చేసినప్పుడు లెఫ్ట్ కి ఇక్కడ బికు ఈకి మధ్యలో అంతమందే ఉండాలి. ఇది వాడిచ్చింది అనమాట. అంటే ఇక్కడ 10 మెంబర్స్ ఉంటే ఇక్కడ కూడా 10 ఉండాలి. ఇక్కడ 5 మెంబర్స్ ఉంటే ఇక్కడ కూడా 5 ఉండాలి. అంటే దీని కంక్లూషన్ ఏంటి చెప్పండి? కంపల్సరీగా బి ఎగ్జాక్ట్ గా ఏకు ఈకు మధ్యలోనే ఉండాలి, ఎగ్జాక్ట్ గా మధ్యలో రావాలి. ఇది కంక్లూషన్ అన్నమాట. అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ కంక్లూషన్ ని మనం చార్ట్ లోకి తీసుకురావచ్చా? మరి దీన్ని మనం చార్ట్ లోకి తీసుకురావాలంటే ఇక్కడ రిలేటెడ్ టర్మ్ ఉండాలి. ఉంది రిలేటెడ్ టర్మ్. ఏది? ఏ ఉంది ఇక్కడ, ఇక్కడ ఏ ఉంది. ఆ ఏ హెల్ప్ తోనే ఏమైనా తీసుకురావచ్చా? చూడండి, రిలేషన్ అయితే ఉంది కానీ దీన్ని ఇక్కడికి డైరెక్ట్ గా తీసుకొని రాలేము. ఎందుకంటే ఇక్కడ ఏకి బికి మధ్యలో ఎంతమంది ఉన్నారో తెలిస్తే అప్పుడు నేను దీన్ని తీసుకొస్తాను. ఏకి బికి మధ్యలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కాబట్టి తీసుకురాలేము. దీన్ని పక్కన ఉంచుకోండి. కాకపోతే ఇది ఎప్పుడు మైండ్ లో ఉండాలి, ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు దీన్ని ఇక్కడ లింక్ చేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి. దేర్ ఆర్ 2 chairs between E and C. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈకి సికి మధ్యలో 2 chairs ఉండాలి అన్నాడు. కానీ అది రైట్ సైడ్ చెప్పలేదు, లెఫ్ట్ సైడ్ చెప్పలేదు. జనరల్ ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు వెరీ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ లో 2 పాసిబిలిటీస్ మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెకండ్ పాసిబిలిటీ వద్దు, ఇందులోనే మనం ఏం చేద్దాం, ఇమాజిన్ చేద్దాం. ఎలా చూడండి, కండిషన్ మనకి ఏమి ఇచ్చాడు ఒకసారి మళ్ళీ చూడండి. దేర్ ఇస్ 1 chair between E and C. C ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఈకి సికి మధ్యలో 1 chair ఉంది అన్నాడు. అంటే ఇది సి అయితే 1 chair తర్వాత ఇక్కడ ఎవరు రావాలి మనకి? ఈ రావాలి. ఇది ఒక పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ ఏంటి? సికి మనం ఇప్పుడు లెఫ్ట్ లో తీసుకున్నాం, మరి రైట్ లో కూడా ఉండొచ్చు కదా. అందుకని ఆ పాసిబిలిటీ ప్రకారంగా ఇది వదిలిపెట్టి ఈ ఇక్కడైనా ఉండొచ్చు.
ఇప్పుడు మీరు ఎలా దీన్ని క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మన బేసిక్ క్లాసెస్లో ఈ టెక్నిక్ నేను మీకు బాగా చెప్పాను. ఇప్పుడు ఎలా ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. అందుకే నేను ఏం చేశాను, ఒకటి బయట రాశాను, ఒకటి లోపల రాశాను. మీరు ఈ కండిషన్ మైండ్లో పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత మనం ఎలా వెళ్ళొచ్చు, ఈ రెండు ప్లేసెస్లో వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇంటెలిజెంట్గా రెండు ప్లేసెస్లో ఒక్క ప్లేస్ను ఎలిమినేట్ చేయొచ్చు మనం. ఓకేనా, అదొక నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి. G is fourth to the right of B, who is seated second to the right of D. ఇప్పుడు మనకు Gకి Bకి Dకి రిలేషన్ ఇచ్చాడు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ ఇన్ఫర్మేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, కానీ ఇప్పుడు నేను డైరెక్ట్గా తీసుకోలేను. ఎందుకంటే G గురించి కానీ B గురించి కానీ D గురించి కానీ ఇక్కడ మనకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. దీంతో మనం కోరిలేట్ చేద్దామన్నా కూడా ఓన్లీ నంబర్సే ఉన్నాయి, కానీ జీకు బీకు రిలేషన్ లేదు, లేకపోతే బీకు డీకు రిలేషన్ లేదు, జీకు డీకు రిలేషన్ లేదు. అందుకని దీన్ని కొంచెం సేపు పక్కన ఉంచుదాం. కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ మన మైండ్లో ఉండాలి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఏం ఇచ్చారు చూడండి. డి అండ్ ఎఫ్ ఆర్ సీటెడ్ ఎట్ ఎ గ్యాప్ ఆఫ్ 3 seats. ఇప్పుడు చూద్దాం చూడండి, డిఎఫ్ ప్లేస్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది కదా. డి అండ్ ఎఫ్ ఆర్ సీటెడ్ ఎన్ని చెప్పాడు చూడండి, ఎట్ ఎ గ్యాప్ ఆఫ్ 3 seats. అంటే ఎఫ్ కు డికి మధ్యలో 3 seats ఉండాలి. అది లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. ఒకసారి ఎగ్జామిన్ చేయండి. ఇప్పుడు ఎఫ్ ఇట్ ఉంది, లెఫ్ట్ చూడండి 1 2 3 seats తర్వాత ఇక్కడ డి ఉండాలి. కానీ ఆల్రెడీ ఈ ప్లేస్ ఎవరు ఆక్యుపై చేశారు, సి, పాసిబిలిటీ లేదు. ఇప్పుడు రైట్ చూడండి 1 2 3 ఏ వరకు 3 ప్లేసెస్ అయిపోయాయి. కాబట్టి డెఫినెట్గా డి ప్లేస్ అనేది ఇక్కడే వస్తుంది. ఇదన్నమాట. ఇట్లా మీరు క్వశ్చన్ని అనలైజ్ చేస్తూ పోవాలి. ఇప్పుడు మనకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటూ ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కోరిలేట్ చేయొచ్చా, ప్రతి సెకండ్ అదే ఆలోచించాలి. ప్రతి సెకండ్ మనం కోరిలేషన్, స్క్వీజింగ్ అవుట్, గెటింగ్ ద హిడెన్ ఇన్ఫర్మేషన్ అవుట్, హిడెన్ ఇన్ఫర్మేషన్ ని బయటికి తీసుకోవాలి. ఎలా చెప్పండి, నాకు ఇక్కడ క్లూ దొరికింది చూడండి. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నేను యూజ్ చేసుకుంటాను. ఎలా యూజ్ చేసుకుంటాం, జీ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ బి, హూ ఈజ్ సీటెడ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి. అంటే డికి సెకండ్ రైట్ లో బి రావాలి. కన్ఫామ్ కదా. ఇప్పుడు మీకు డి ప్లేస్ కన్ఫామ్, ఇది ఇంకా సెకండ్ ప్లేస్ ఏం లేదు. ఇప్పుడు డికి సెకండ్ రైట్ లో బి రావాలి. ఫస్ట్ సెకండ్ బి ప్లేస్ కన్ఫామ్ అయ్యేది, బి ప్లేస్ కన్ఫామ్ అయితే ఇక్కడ ఇది మనం కన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ మర్చిపోతారు. అందుకే పజిల్ సాల్వ్ కాదు, సీటింగ్ అరేంజ్మెంట్ సాల్వ్ కాదు. ఎప్పుడైతే మనకి ఇక్కడ బి ప్లేస్ కన్ఫామ్ అయిందో జీ ప్లేస్ గురించి ఆలోచించాలి. కానీ అంతకంటే ముందు చూడండి, ఇక్కడ ఏకు బీకు రిలేషన్ ఇచ్చాడు, అవునా. ఇప్పుడు ఆల్రెడీ బి ప్లేస్ కన్ఫామ్ అయింది, ఏ ప్లేస్ ఆల్రెడీ కన్ఫామ్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి చెప్పండి, ఏకు బికి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో బికు ఈకి మధ్యలో అంతమంది ఉండాలి. మరి ఏకు బికి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 2 members ఉన్నారు కన్ఫామ్ గా. అంటే ఇక్కడ 2 ఉంటే డెఫినెట్ గా బికి ఈకి మధ్యలో 2 members ఉండాలి. ఇప్పుడు మనం జీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికన్నా ముందు బీకు ఈకు రిలేషన్ ఏంటో తీసుకోండి. ఎందుకు తీసుకుంటున్నాను చెప్పండి, ఆల్రెడీ బి కన్ఫర్మ్ అయ్యాడు. దాని తర్వాత ఈకి 2 పాసిబుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ తోని మనం ఏమన్నా ఆ రెండిట్లో ఒక ప్లేస్ ని ఎలిమినేట్ చేయగలిగితే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇది ప్రొసీజర్ అన్నమాట. ఇప్పుడు ఈకి 2 places ఉన్నాయి కదా, ఈ 2 places లో ఒక ప్లేస్ ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎలా చెప్పండి, ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి, అది మన ఇష్టం. సపోజ్ నేను ఇది చూస్ చేసుకుంటున్నాను, ఈ ఇక్కడ ఉంది అనుకుంటున్నాను నేను. అప్పుడు బీకి ఈకి రిలేషన్ ఏంటి చెప్పండి, బీకి ఈకి మధ్యలో 2 members రావాలి. అంటే ఈ ఇక్కడ ఉంటే 1 2 members తర్వాత ఇక్కడ బి రావాలి. అంటే ఇదేం సపరేట్ ప్లేస్ కాదు, ఇదే ప్లేస్ ని నేను ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటున్నాను. అంటే దీని తర్వాత మళ్ళీ డిఏఎఫ్ ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. అంటే ఈ ఇక్కడ ఉంటే బి ఇక్కడ ఉండాలి. అప్పుడు బికు జీకు రిలేషన్ ఏంటి, జీ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ బి అన్నాడు. జీ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ బి. ఒకవేళ బి ఇక్కడ ఉంటే ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. అప్పుడు జీ ఎక్కడ రావాలి, 1 2 3 4 కన్ఫామ్ గా జీ ప్లేస్ ఇక్కడ రావాలి. అర్థమైందా. అంటే ఇప్పటి వరకు ఈ ఇక్కడ ఉండడం అనేది నో ప్రాబ్లం, అది యాక్సెప్టెడ్. కానీ కొంచెం ముందుకు వెళ్ళి చూడండి, వాడు ఇచ్చాడు డి అండ్ ఎఫ్ ఆర్ సీటెడ్, అది ఆల్రెడీ మనం తీసుకున్నాము. క్లియర్గా ఏమని ఇచ్చాడంటే జీ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ ఎఫ్. అదేనా, జీ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ ఎఫ్. మరి మనం ఇక్కడ జీని ప్లేస్ చేస్తే జిఎఫ్ ఇద్దరు నైబర్స్ అవుతారు.
అది యాక్సెప్టెడ్ కాదు. అంటే జీకు ఇక్కడ ప్లేస్ అనేది లేదు. సో నేను తీసేస్తున్నాను, జీకి ఇక్కడ ప్లేస్ లేదు. ఎప్పుడైతే జీకి ఇక్కడ ప్లేస్ లేదో బీకి ఇక్కడ ప్లేస్ లేదు. అసలు బి ప్లేస్ దేంతో స్టార్ట్ అయింది? ఈతో స్టార్ట్ అయింది. అప్పుడు ఈకి ఇక్కడ ప్లేస్ లేదు. ఇక నాకు మిగిలిపోయిన ప్లేస్ ఏంటి? 100% ఈ ప్లేస్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఈ ఎప్పుడైతే కన్ఫామ్ అయిందో అప్పుడు బీకు ఈకు రిలేషన్షిప్ తీసుకోండి. బీకి ఈకి రిలేషన్షిప్ ఏంటి? బీకు ఈకి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలి. కన్ఫామ్లీ ఇక్కడ 2 మెంబర్స్ ఉంటారు. యాజ్ సింపుల్ యాజ్ దిస్ వన్. ఇప్పుడు జీకి బీకి రిలేషన్ తీసుకోండి. జీ ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ బి. బి కన్ఫామ్ అయింది. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. 1 2 3 4 దిస్ ప్లేస్ మస్ట్ బి గివెన్ టు జీ. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి వాడు. జీ అండ్ ఈ ఆర్ ఇమీడియట్ నైబర్స్ అన్నాడు. ఇమీడియట్ అన్నా కాకుండా నైబర్ అంటే ఇమీడియట్ గా అటు పక్కున్నవాడైనా ఇటు పక్కున్నవాడైనా మనకి ఇమీడియట్ నైబరే అవుతాడు. ఎనీవే, సో అప్పుడు ఎవరెవరు నైబర్స్ అవ్వాలి ఇక్కడ? జీ అండ్ ఈ ఆర్ ఇమీడియట్ నైబర్స్. ఎస్, జీ అండ్ ఈ ఆర్ ఇమీడియట్ నైబర్స్. ఇది మనం క్వశ్చన్ చేసే పద్ధతి. అందరికి అర్థమైందా క్లియర్గా? మీరు ఏం చేయండి అంటే వితౌట్ లైక్ ఫర్గెటింగ్ దాట్ వన్, నేను ఇప్పుడు ఏదైతే వీడియో లింక్ ఈ వీడియో కింద పెడుతున్నాను కదా, అది తప్పకుండా చూడండి. ఆ వీడియోలో ఏంటంటే మీకు ఆ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఆర్ మోడరేట్ క్వశ్చన్స్కి అప్రోచ్ ఎలా ఉండాలో నేను చెప్పాను. ఓకేనా? రైట్, ఇంక ఇప్పుడు చూడండి. సో ఇది మనం క్వశ్చన్ క్లియర్ చేసే పద్ధతి. అన్నీ మనకు వచ్చేసాయి అంటే మనం లింక్ తీసుకోవాలి. ఇది మనకు వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్. అక్కడి నుంచి మనం క్వశ్చన్ ని సాల్వ్ చేసాం. ఇప్పుడు ఒకసారి మీరు మొత్తం ఎంతమంది ఉన్నారు కౌంట్ చేసుకోండి. సో హియర్ ఏ నుంచి నేను కౌంట్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. X is equal to 15. వీడు దీని కింద డెఫినెట్ గా క్వశ్చన్ అడుగుతాడు. టోటల్ ఎన్ని చైర్స్ ఉన్నాయి అంటాడు. ఎన్ని చైర్స్ ఉన్నాయి టోటల్ గా? 15 ఉన్నాయి. ఇంకా మిగిలిన క్వశ్చన్స్ అన్ని ఈ అరేంజ్మెంట్ మీద డిపెండ్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి. Hope all of you have understood this session. సీటింగ్ అరేంజ్మెంట్కి ఇది పద్ధతి. మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే నేను మీకు స్లోగా అడ్వాన్స్డ్ అండ్ వెరీ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ కూడా కొన్ని నేను యూట్యూబ్లో పెడతాను. మన కోర్సులో ఏంటంటే దాదాపుగా ఓన్లీ సీటింగ్ అరేంజ్మెంట్ మీద నేను 17 hours చెప్పాను మన కోర్సులో. ఇక బేసిక్ నుంచి అల్టిమేట్ క్వశ్చన్ వరకు మనకు కవర్ అవుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన రెగ్యులర్ కోర్స్లో జాయిన్ అవ్వండి. దట్ విల్ బి రియల్లీ బెనిఫిషియల్ ఫర్ యూ. లేదు నేను ఇంకా కొన్ని రోజులు ఫ్రీ వీడియోస్ చూసుకుంటానంటే మన ఫ్రీ వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి, అవన్నీ చూసుకోండి. ఎనీవే, ఎలా అయినా కూడా స్టూడెంట్స్కి బెనిఫిట్ అవ్వాలి అనేది నా ఫైనల్ ఇంటెన్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.